పండు మిర్చిని చాలా మటుకు ఓన్లీ పచ్చడికే యూజ్ వస్తుంది అని అనుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే మమ్మీ వాళ్ళు అప్పుడు చేసేటప్పుడు ఇలా పచ్చడికే స్టోర్ చేసి పెట్టుకునేవాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం మమ్మీ అయితే చాలా కర్రీస్కి కూడా దొరికినప్పుడల్లా ఎక్కువ కర్రీస్ రెసిపీస్ దీంతో చేసేది. కాకపోతే నేను మాత్రం ఓన్లీ రెసిపీస్ కానీ నేను ఇది స్టోర్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 6 months వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో చాలా ఈజీ ప్రాసెస్ కూడా. అండ్ మీరు కూడా ఒక పండు మిర్చి దొరికితే మంచి ఫ్రెష్గా కట్ చేసుకొని మిక్సీ పట్టేసేసుకోండి. అండ్ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. డీప్ ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై కాదు, ఆల్మోస్ట్ మనం చేసింది మళ్ళీ మనకి ఒక 1/2 కంటే కొంచెం తక్కువ వచ్చేలాగా ఉండాలి. అండ్ ఆయిల్ ఫ్లోట్ అవుతే అప్పుడు మనకు తెలుస్తుంది. దానిలో కొంచెం లెమన్ కలిపేసేసి మీరు మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ వెరైటీ రెసిపీస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పండు మిర్చి లాంగర్ పీరియడ్ స్టోర్ చేసుకోవడం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. అండ్ మీకు ఏమైనా ఆర్డర్ కావాలి, పికిల్స్ అయినా అండ్ మసాలా పౌడర్ అయినా ఈవెన్ టర్మరిక్ అయినా ఏదైనా కావాలి అంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి.